ఓం నమ శివాయ. విశ్వామిత్ర మహర్షి ఒక గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఆయన జీవితం నిజంగా మనందరికీ ఆదర్శప్రాయం. సాధారణంగా ఋషులందరూ బ్రాహ్మణ కులానికి చెందిన వారై ఉంటారు. కానీ విశ్వామిత్రుడు క్షత్రియుడు, ఒక రాజ్యానికి రాజు. అతడు బ్రహ్మర్షిగా మారటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఒకరోజు రాజైన విశ్వామిత్రుడు తన సైన్యంతో బయలుదేరుతూ ఉండగా దారిలో వశిష్ఠుని ఆశ్రమం కనిపిస్తుంది. రాజైన విశ్వామిత్రుడు ఆశ్రమంలోకి వచ్చి వశిష్ఠుని పాదాలకు నమస్కరిస్తాడు. ఇద్దరూ కాసేపు యోగక్షేమాలు అడిగి తెలుసుకుని మాట్లాడుకుంటాడు. ఇక విశ్వామిత్రుడు బయలుదేరడానికి సిద్ధమవుతాడు. మీరు ఎంతో దూరం నుండి ప్రయాణించి వచ్చారు. అలసటతో ఉన్నారు. మీరందరూ మా ఆశ్రమంలో భోజనం చేసి వెళ్ళమని రాజుతో వశిష్ఠుడు అంటాడు. అప్పుడు రాజు, నా దగ్గర ఉన్న ఇంత పెద్ద సైన్యానికి మీరు భోజనం పెట్టడం సాధ్యం కాదని చెబుతాడు. అప్పుడు వశిష్ఠుడు, అది సాధ్యమేనని అంటాడు. వశిష్ఠుడు తన ఆశ్రమంలో శబల అనబడే కామధేనువుని పిలుస్తాడు. ఆ ధేనువుతో రాజుకి అతని సైన్యానికి కావలసిన ఆహార పదార్థాలను సృష్టించమని కోరతాడు. ఆ ఆవు తన పొదుగు నుండి ఎన్నో రకాలైన రుచికరమైన ఆహార పదార్థాలను సృష్టిస్తుంది. రాజు మరియు అతని అపార సైన్యం ఆ రుచికరమైన ఆహార పదార్థాలను ఎంతో సంతోషంగా తింటారు. రాజు శబల యొక్క శక్తిని చూసి ఆశ్చర్యపోతాడు. ఈ శబల నా దగ్గర ఉంటే బాగుంటుంది కదా అని ఆశపడతాడు. వెంటనే వశిష్ఠుడితో ఇలా అంటాడు. ఈ శబల నీ దగ్గర కంటే రాజైన నా దగ్గర ఉంటేనే సరైనదని చెబుతాడు. అందుకు ప్రతిఫలంగా 1,00,000 గోవులను 10,000 ఏనుగులను ఇస్తానని చెబుతాడు. వశిష్ఠుడికి అర్థం అవుతుంది, రాజుకు శబల మీద కన్నుపడిందని. శబల మాకు యజ్ఞయాగాలకు మరియు హవిస్సులకు అవసరం ఎంతో ఉంది. అందుకే మేము శబలను వదులుకోమని అంటాడు. రాజు వశిష్ఠుడి మాటలు విని ఆగ్రహంతో శబలను బలవంతంగా లాక్కొని పోతాడు. శబల దుఃఖంతో ఏడవటం జరుగుతుంది. వశిష్ఠుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. శబల బలవంతంగా రాజును విడిపించుకొని వశిష్ఠుడి వద్దకు వస్తుంది. వశిష్ఠుడిని ఈ విధంగా ప్రశ్నిస్తుంది. నువ్వు నన్ను విడిచిపెట్టావా? అందుకు వశిష్ఠుడు, లేదు, అతడే బలవంతంగా తీసుకువెళ్తున్నాడు అని సమాధానం ఇస్తాడు. నువ్వు ఎందుకు నన్ను ఆపట్లేదు అని ప్రశ్నిస్తుంది. అప్పుడు వశిష్ఠుడు, ధర్మం ప్రకారం రాజ్యానికి రాజైన విశ్వామిత్రుడిని ఎదిరించకూడదని చెబుతాడు. అయితే నన్ను నేను రక్షించుకోవచ్చా అని అడుగుతుంది. తప్పకుండా అని సమాధానం ఇస్తాడు వశిష్ఠుడు. అప్పుడు శబల తన శరీరంలోని వివిధ భాగాల నుండి అసంఖ్యాకమైన సైన్యాన్ని సృష్టిస్తుంది. ఆ సైన్యం విశ్వామిత్రుని సైన్యాన్ని మొత్తం నాశనం చేస్తుంది. విశ్వామిత్రుడు ఆశ్చర్యపోతాడు. భయంతో రథం దిగుతాడు. అవమానంతో బాధపడతాడు. అక్కడే ఉన్న విశ్వామిత్రుడి 100 మంది కొడుకులు తన తండ్రిని అలా దుఃఖంతో చూడలేక వశిష్ఠుడి మీదకు దాడికి దిగుతారు. తన మీదకు దాడి చేయడానికి వస్తున్న 100 మందిని ఒక్కసారి కోపంతో హూంకారం చేస్తాడు. అంతే, వారంతా బూడిదైపోతారు. విశ్వామిత్రుడు అవమానంతో మనసులో వశిష్ఠుణ్ణి అంతం చేయాలనే ద్వేషంతో రగిలిపోతాడు. రాజ్యాన్ని వదిలేసి బతికి ఉన్న ఒక కొడుకుకి అప్పగిస్తాడు. తాను ఉత్తర దిక్కున హిమాలయాలకు వెళ్ళి 1000 సంవత్సరాల తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతాడు. ఏ వరం కావాలో అడగమంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు, నాకు ధనుర్వేదం మొత్తం క్షణంలో వచ్చేయాలని, అన్ని అస్త్రాలు నేను సంధించాలని, బ్రహ్మాస్త్రంతో సహా అని కోరుకుంటాడు. శివుడు సమస్త ధనుర్వేదాన్ని విశ్వామిత్రుడికి ఉపదేశిస్తాడు. విశ్వామిత్రుడు మహోద్రేకంతో వశిష్ఠుడి ఆశ్రమం దగ్గరికి రథం మీద వస్తాడు. వచ్చి రాగానే ఆశ్రమం మీద వివిధ రకాలైన అస్త్రాలను సంధిస్తాడు. ఆశ్రమంలో ఉన్న పర్ణశాలలు, చెట్లు, ఋషులు, జంతువులు అన్నీ అస్త్రాల దెబ్బకి నాశనం అవుతాయి. ఆశ్రమంలో ఉన్న వారంతా భయంతో గట్టిగా అరుస్తూ పరుగులు పెడతారు. వశిష్ఠుడు బయటకు వచ్చి ఎవరు పారిపోవద్దని, నేను రక్షిస్తానని గట్టిగా అరుస్తాడు. అయినా ఎవరు పట్టించుకోకుండా పారిపోతుంటారు. వశిష్ఠుడు ఇదంతా చేసేది ఎవరా అని చూస్తాడు. దూరంగా విశ్వామిత్రుడు ఉత్సాహంతో రథం దిగి వశిష్ఠుడిని చూస్తుంటాడు. వశిష్ఠుడిపైకి మరిన్ని అస్త్రాలు సంధించడానికి సిద్ధమవుతాడు. కోపంతో వశిష్ఠుడు తన బ్రహ్మదండాన్ని పట్టుకొని కూర్చుంటాడు. విశ్వామిత్రుడు అస్త్రాలను సంధించడం మొదలు పెడతాడు. అస్త్రాలన్నీ వచ్చి ఆ బ్రహ్మదండంలోకి కలిసిపోవడం జరుగుతుంది. ఆఖరికి బ్రహ్మాస్త్రం కూడా ఆ బ్రహ్మదండంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్యపోతాడు. అవమాన భారంతో రగిలిపోతాడు. ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతాడు.
అప్పుడే విశ్వామిత్రుడు ఒక నిర్ణయానికి వస్తాడు. నేను బ్రహ్మర్షి అయ్యే వరకు తపస్సు చేసి వశిష్ఠుని అంతం చేస్తానని నిర్ణయించుకుంటాడు. విశ్వామిత్రుడు ఈసారి దక్షిణ దిక్కుకు వెళ్లి 1000 సంవత్సరాలు బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై రాజర్షి అని పిలుస్తాడు. రాజర్షి అనేది విశ్వామిత్రుడికి నచ్చలేదు. బ్రహ్మర్షి కావాలంటే ఇంకా తపస్సు చేయాలని భావిస్తాడు. ఈసారి పశ్చిమ దిక్కుకు వెళ్లి ఘోరమైన తపస్సు చేస్తాడు. అయితే ఇంద్రుడు తన తపస్సును భగ్నం చేయటానికి మేనక అనే ఒక అప్సరసను పంపిస్తాడు. విశ్వామిత్రుడు ఆ అప్సరసకు లొంగిపోతాడు. కొన్ని సంవత్సరాలు తన తపస్సుకు అంతరాయం కలుగుతుంది. విశ్వామిత్రుడు తన తప్పు తెలుసుకొని ఇక నుండి కామానికి వశం కాకూడదని నిర్ణయించుకుంటాడు. మళ్ళీ తూర్పు దిక్కుకు వెళ్ళి భయంకరమైన తపస్సు చేస్తాడు. ఇంద్రుడు మళ్ళీ ఇంకొక అప్సరసను పంపిస్తాడు. ఈసారి కామానికి లొంగడు. పైగా కోపంతో శాపాన్ని ఇస్తాడు. కోపంతో ఈ శాపాన్ని ఇవ్వటం అనవసరమని భావిస్తాడు. ఈసారి కామానికి, క్రోధానికి అతీతుడై ఆహారం కూడా తీసుకోకుండా ఘోరమైన తపస్సు చేస్తాడు. ఈసారి విశ్వామిత్రుడు చేసే తపస్సుకు 3 లోకాలు కదిలిపోతాయి. బ్రహ్మదేవుడు మరియు ఇతర దేవతలు వచ్చి బ్రహ్మర్షి ఇక లెమ్ము అని చెబుతారు. విశ్వామిత్రుడు తపస్సు నుంచి లేచి వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అనమని కోరతాడు. వశిష్ఠుడు విశ్వామిత్రుడిని బ్రహ్మర్షి అని పిలవడం జరుగుతుంది. ఆ విధంగా విశ్వామిత్రుడు అచంచలమైన పట్టుదలతో, కృషితో బ్రహ్మర్షి అవుతాడు.